ఇంకెరోజు 25 జూలై నెల 2024 శనివారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి నెల వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటిని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మీకు ఈ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కనే లైక్ బటన్ అయితే ఉంటుంది. సో లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. మీకు నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు సపోర్ట్ చేస్తున్నారని ఆశిస్తున్నాను అండి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 31, 32, 33 అయితే ఉన్నాయి. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ మొత్తం మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసుకుంటే నెంతో పోల్చుకుంటే మళ్ళీ దిగుమతి ఒక టీవీఎస్ మండిలో ఒక 5% మేర దిగుమతి అయితే తగ్గింది టీవీఎస్ మండి లైన్ మొత్తానికి. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి మండి లైన్, అలాగే పాతాళం స్టార్టింగ్లో ఎక్కడ చూసుకున్నా ఒక 10% మేర దిగుమతి తగ్గింది. నిన్న దిగుమతి తగ్గింది, దాంతోపాటు ఈరోజు కూడా దిగుమతి తగ్గినా కూడా నిన్న మదనపల్లి మార్కెట్లో ధర అయితే మనం ఊహించినంతగా వెళ్ళలేదు. సో ఈ రోజన్నా ధర పెరుగుతుందా లేదా మరింత తగ్గుతుందా చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే నేనుతో పోల్చుకుంటే ఒక 10% ఇంకా 15% మరి దిగుమతి అయితే తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తానైతే చూడాలి.